హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్ తెలుగు టెక్ ట్యుటోరియల్స్. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే ముందుగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఉదయ్ మీడియా వర్క్స్ అని టైప్ చేయండి. ఆ వెంటనే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా నుంచి ఎటువంటి అప్డేట్ని పొందాలన్నా ఎక్కడ కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తాజాగా అందిన అప్డేట్ ప్రకారం గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారికి శాలరీ, నెక్స్ట్ వారి యొక్క శాఖల పని నిర్వహణ అవన్నీ మనకి తాజాగా అప్డేట్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. పంచాయతీలకే అధికారాలు, సచివాలయాల్లోని నిర్ణయాలు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు. స్వాతంత్ర ప్రతిపత్తితో స్థానిక ప్రభుత్వాలు పనిచేసేలా విధి విధానాలు ఖరారు. రాష్ట్రంలో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు నిర్ణయం. వాటిలో పనిచేసేందుకు కొత్తగా 91,652 మంది ఉద్యోగుల నియామకం. ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా 11 విభాగాల ఉద్యోగులు. పంచాయతీ కార్యదర్శి, సచివాలయ కన్వీనర్. సిబ్బందికి సెలవు మంజూరు అధికారం సర్పంచ్కే. అక్టోబర్ 2 నుంచి అమల్లోకి నూతన వ్యవస్థ. గ్రామ పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారులను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సచివాలయాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994లో పార్లమెంట్లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే 13 శాఖలకు చెందిన 29 అధికారాలను గ్రామ పంచాయతీతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ 2007-2008 సంవత్సరాల్లో పలు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారాలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీల్లో తగిన సిబ్బంది నియామకానికి ఇప్పటివరకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీలకు బదలాయించిన అధికారులను స్థానికంగానే నిర్వహించుకునేలా పటిష్ట వ్యవస్థను నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతో పాటు నవరత్నాల పథకాలను అట్టడుగు స్థాయిలో అర్హులందరికీ సమర్థవంతంగా అందజేసే లక్ష్యంతో గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. నూతనంగా గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ గ్రామ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనాభా సంఖ్య ఆధారంగా కొన్ని చోట్ల 2 లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ సచివాలయం యూనిట్గా గ్రామ కార్యదర్శి, అతనికి అనుబంధ సిబ్బంది పనిచేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీల్లో 2 కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని, వాటిలోని పూర్తి స్థాయి సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలను వర్గీకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 4,000 మధ్య జనాభా ఉండే గ్రామ సచివాలయం ఏర్పాటుకు జనాభా ఉన్న చోట వీలును బట్టి పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయాలు పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలుగా వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2,000 నుంచి 4,000 మధ్య జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు. 2,000 లోపు జనాభా ఉన్న చోట వీలును బట్టి 2-3 పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయాలను యూనిట్ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. 4,000కు పైబడి జనాభా ఉన్న ఒకే గ్రామ పంచాయతీలో 2 లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 2,000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఆ గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే వాలంటీర్లకు కన్వీనర్గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి చేతుల మీదుగానే జీతాల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్కు అప్పగించారు. గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు,
జీపీడీపీ రచించి అమలు చేస్తారు. 2 ఏళ్ల పాటు 15,000 రూపాయల జీతం, తర్వాత రెగ్యులరైజేషన్. గ్రామ సచివాలయాల్లో పనిచేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్గా భావించి ఆ కాలంలో నెలకు 15,000 రూపాయల చొప్పున స్టైఫెండ్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు. 2 ఏళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ ప్రత్యేక షెడ్యూల్ తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు షెడ్యూల్. సిబ్బంది నియామక ప్రక్రియ జూలై 23 నుంచి సెప్టెంబర్ 15 తేదీల మధ్య. కొత్తగా నియమించే సిబ్బందికి శిక్షణ సెప్టెంబర్ 16 to 28 మధ్య. సచివాలయకు మౌలిక వస్తువుల కల్పన సెప్టెంబర్ 20 కల్లా. ఉద్యోగుల నియామకం సెప్టెంబర్ 30 తేదీలోగా. గ్రామ సచివాలయాల పని మొదలు అక్టోబర్ 2వ తేదీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.